ఆయన నామములోనే మనకి రక్షణ. ఆయన మాత్రమే మనలను రక్షించువాడనై ఉన్నాడు. ఆయన మాత్రమే మనలను పవిత్రపరచువాడై ఉన్నాడు. ఆయన మాత్రమే మనలను జీవమునిచ్చువాడై ఉన్నాడు. ఆయన మాత్రమే మనలను కట్టువాడనై ఉన్నాడు, నూతన పరచువాడనై ఉన్నాడు, నూతన హృదయమునిచ్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామములోనే రక్షణ ఉన్నదండి. కాబట్టి అనేకమైనటువంటి దుర్దినములు రాకముందే మనమంతా కూడా కోల్పోయి, మరి బాప్తిసం ఇచ్చేవారు దొరకక, దేవుని యొక్క వాక్యము వినటానికి దొరకక, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళకముందే ఈ రక్షణ, ఈ కృపా వాక్యము నీ యొద్దకు వచ్చినప్పుడే గనక నువ్వు దేవునికి సమర్పించుకున్నట్లయితే ఆయన నిన్ను రక్షించువాడనై ఉన్నాడు గనుక నిన్ను, నీ కుటుంబమును రక్షించి నిత్య జీవాన్ని నీకును నీ కుటుంబానికి అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం కనుక మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది. దేవుని యొద్ద మనకి ఏమి దొరుకుతాయి అనే దాని గురించి మనం చూద్దాం. 61వ అధ్యాయము 1వ వచనము. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినప్పుడు దీనులకు సువార్తమానమును ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారికి దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, చెరలోనున్న వారికి విడుదలను, విముక్తిని ప్రకటించుటకును దేవుని యొక్క ఆత్మ నలిగిన హృదయము గల వారికి దృఢపరచుటకును, మరి యెహోవా యొక్క ఆత్మ తోడై ఉన్నట్లుగా మనం చదువుతూ ఉన్నాం. అలాగే ఆయన రక్షించువాడనై ఉన్నాడని మనము చదువుకున్నాం. అలాగే 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనంలో కూడా మరొక మాట ఉంటుంది. నేను పాయింట్స్ గా ఒక్కొక్క రిఫరెన్స్ తీసుకొని మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా. దాని ప్రకారం మీరు కూడా వినండి. 2వ అధ్యాయము 24వ వచనము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. మన పాపములను ఆయన ఏం చేస్తున్నాడు? రాను మీద మోసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచు ఉన్నది. మన పాపముల నిమిత్తమై ప్రాణం పెట్టినటువంటి వాడు దేవుడు. ఏది? మనము పాపులమై ఉండగానే మన పాపముల విషయమై, మన పాపముల నిమిత్తమై, మన పాపముల విషయమై దేవుడు ఏం చేసి ఉన్నాడు? రాను పైన తన శరీరమును, తన ప్రాణమును అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పొందిన గాయాల ద్వారా మనకేమి కలుగుతూ ఉన్నదని తెలియజేస్తూ ఉన్నది, స్వస్థత కలుగు చేస్తూ ఉన్నది. అంటే దేవుడు మనకి స్వస్థతను అనుగ్రహించేవాడనై ఉన్నాడు, స్వస్థత పరిచేవాడై ఉన్నాడు, విడుదలనిచ్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విధంగా మనము చెప్పుకుంటూ పోతే దేవునిలో అనేకమైనటువంటి కోణములు ఉన్నాయి ప్రియులారా. స్వస్థత, విడుదల, అభిషేకము, నూతనమైనటువంటి ఆత్మ అభిషేకమునిచ్చే దేవుడు, తన ఆత్మను కుమ్మరించే దేవుడు, బంధింపబడిన వారిని విడిపించడానికి, శ్రమలలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన దేవుడై ఉన్నాడు. శ్రమలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన ప్రేమమూర్తి అయి ఉన్నాడు. కృప చూపవాడనై ఉన్నాడని మనం అనేకంగా మనము బైబిల్ అంతా కూడా మనము చూసినట్లయితే ఇవే మాటలు మనకి కనపడుతూ ఉంటాయి ప్రియులారా. ఆయనలో స్వస్థత ఉన్నది, ఆయనలో రక్షణ ఉన్నది, ఆయన పరిశుద్ధపరచు దేవుడై ఉన్నాడు, ఆయన విడుదలనిచ్చు దేవుడై ఉన్నాడు. ఎట్లాగా మనము చూసుకుంటూ పోతూ ఉన్నట్లయితే మనకి ఆయనలో సమస్తమైనటువంటి జీవమునిచ్చువాడై ఉన్నాడని మనం చదువుకున్నాం. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడని మనం చదువుకున్నాం. మరి స్వస్థపరచువాడై ఉన్నాడని మనం చదువుకున్నాం. చూడండి ప్రియులరా,
అలాగే లూకా సువార్త మరి 42-43 అధ్యాయంలో కూడా ఒక మాట మనకి కనపడుతూ ఉన్నది. లూకా సువార్త 8వ అధ్యాయము 42-43 వచనాల్లో మనం చూసినట్లయితే ఈ విధంగా అక్కడ మనకి కనపడుతూ ఉన్నది. చదువు. ఇంచుమించు 12 ఏండ్ల నుండి ఈడుగల తన యొక్కతే కుమార్తె సావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచు ఉన్నారు. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఎక్కడ కూడా ఆమెకు స్వస్థత లేదు. ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, ఇక్కడ స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. ఆయన యొక్క ప్రభావము, ఆయన వస్త్రపు చెంగులో ఉన్నటువంటి ప్రభావం ఎప్పుడైతే ఆమె శరీరంలోనికి వెళ్ళిందో, ఎప్పుడైతే ఆమెను తాకిందో వెంటనే ఆ రక్తస్రావము కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 12 ఏండ్ల నుండి, ఆ 12 ఏండ్లలో ఆమె ఎన్నో వైద్యులను మరి దర్శించి ఉండవచ్చు, ఎంతో మంది దగ్గరికి వెళ్ళి ఉండవచ్చు, ఎంతో మందిని సంప్రదించి ఉండవచ్చు, ఎన్నో మందులు వాడి ఉండవచ్చు. కానీ ఈ లోకంలో ఎక్కడ దొరకనటువంటి మరి స్వస్థత అనేది దేవుని యొద్ద దొరికినది ఆమెకు. హల్లెలూయా, ఎక్కడ దొరకనటువంటి రక్షణ ఈ దినమున నీకు కూడా దొరకబోతూ ఉన్నది. ఇదే రక్షణ దినము నేడే నీ కుటుంబమునకు నీ యొద్దకు వచ్చినప్పుడు యొక్క వాక్యమును నువ్వు సేకరించిన ఎడల ఈ దినము నీకు రక్షణ దినముగా ఉండబోతూ ఉన్నది. నజరేయుడైన యేసు నామములో ఈ కృపా వాక్యము నీ యొద్దకు వచ్చినప్పుడే నువ్వు గనక స్వీకరించినట్లయితే రక్షణ అనేది నీ కుటుంబంలోనికి నీలోనికి రాబోతూ ఉన్నది. నువ్వెప్పుడైతే రక్షించబడి, నువ్వెప్పుడైతే మారు మనస్సును పొంది నీ విషయమై, నీ కుటుంబ విషయమై నువ్వు మొరపెడతావో, నీ కుటుంబీకులందరూ కూడా మారు మనస్సును పొంది రక్షణలు నడిపించబడతారు. అప్పుడు వారికి ఉన్నటువంటి పాపముల నుండి, త్రాగుడు కానీ, వ్యసనము కానీ, మరి ఇదిగో మరి మూవీస్ చూసేటటువంటి అలవాటు కానీ, మరి డ్రగ్స్ అలవాటు కానీ, తాగుడు కానీ, వ్యభిచారము కానీ, ఏది ఏమైనా కానీ ఈ దినమును నువ్వు రక్షణలోకి నడిపించబడుతూ ఉండగా, ఈ దినము నువ్వు రక్షణ మార్గంలోనికి దేవుని యొక్క వాక్యమును నువ్వు స్వీకరిస్తూ ఉండగా, నువ్వు ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తావో అప్పుడు దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో కూడా జోక్యం చేసుకొని ఖచ్చితంగా నీ జీవితంలో 100% విడుదలను ఇచ్చేటటువంటి దినముగా, 100% రక్షణలోకి నడిపించేటటువంటి దినముగా, 100% దేవుని యొక్క కృపను నువ్వు అనుభవించేటటువంటి దినముగా ఈ దినము నీ జీవితంలో ఉండబోతూ ఉన్నది. ఇదే ప్రభు అయినటువంటి యెహోవా వాక్కు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన స్వస్థపరచువాడు, విడుదలనిచ్చువాడు, గాయములను కట్టువాడు, రక్షించువాడు. ఆయన నామములోనే రక్షణ ఉన్నది. మరి ఏ నామములో ఈ భూమి కింద ఎవరి దగ్గర కూడా ఎక్కడ కూడా దొరకనటువంటి రక్షణ నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామములో నీ యొద్దకు వస్తూ ఉండగా, నీకు దొరుకుతూ ఉండగా నువ్వు గనక స్వీకరించినట్లయితే దేవుని యొక్క రక్షణ మార్గంలో నువ్వు నడిపించబోతూ ఉన్నావు. నీ జీవితం మారబోతూ ఉన్నది. మనము చనిపోయిన తర్వాత కూడా ఒక రాజ్యం ఉన్నది, అదే పరలోక రాజ్యము. ఇదే రాజ్యం అని నేను కూడా ఈ లోకములో నా ఇష్టానుసారముగా నేను జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడు అని నిరూపించడానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు నా యొద్దకు వచ్చి నా హస్తమును పట్టుకుని తన పరలోక రాజ్యమును చూపించి, నువ్వు అనుభవిస్తున్నదే లోకము కాదు, నువ్వు జీవిస్తున్నదే లోకము కాదు నా కుమారుడా, ఇదిగో నా రాజ్యం ఉన్నది, ఇదే పరలోక రాజ్యము. దీని గురించి నువ్వు అనేక మందికి తెలియచేయాలి, అనేక మందిని నడిపించాలి. ఇదిగో ఇదే నా రాజ్యము, పరలోక రాజ్యం అని చెప్పేసి తానంతా కూడా పరలోక రాజ్యం అంతా కూడా తిప్పి చూపిస్తూ ఉంటే నేను ఆశ్చర్యపోయాను. ఈ లోకములో ఉండగా ఇదే లోకము, ఇదే రాజ్యము, దీంట్లో సంపాదించుకొని ఆస్తులు కూడగట్టుకొని కారు బంగ్లాలు కొనుక్కొని నా ఇష్టానుసారంగా నేను జీవిస్తే చాలు అనుకున్నటువంటి దినాలలో నా తండ్రి అయిన దేవుడు నా యొద్దకు వచ్చి నన్ను కూడా రక్షించాడండి. అదే రక్షణ వాక్యం ఈ దినమున నీకు కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. అదే రక్షణ వాక్యమును ఈ దినమున నీ కుటుంబంలోనికి కూడా వస్తూ ఉన్నది.
నువ్వు కనుక నమ్మి స్వీకరించినట్లయితే దేవుడి యొక్క పరలోక రాజ్యమును దేవుడు నీకు కూడా స్థానాన్ని కల్పిస్తాడు. ఆయన రాజ్యాన్ని నీకు కూడా చూపిస్తానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ దినమున నీ కుటుంబంలో ఏమీ లేదు, రక్షణ లేదా, స్వస్థత లేదా, విడుదల లేదా, అభిషేకం లేదా, దేవుడెవరో తెలియదా? ఇవన్నీ కూడా ఈ యొక్క వాక్యములో నీ వద్దకు వచ్చి ఉన్నవి. దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు అని నీకు లేఖనాల ఆధారంగా తెలియచేస్తున్నాడు. ఆయన స్వస్థపరచువాడు. 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ ఏ విధంగా దేవుని యొద్దకు వచ్చి ఆయన రక్తపు ఇదిగో ఆ యొక్క వస్త్రపు చెంగును ముట్టి ఉన్నదో ఆమె రక్తము వెంటనే మరి ఆ యొక్క రక్తస్రావం నుండి వెంటనే విడుదల పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన నామములోనే రక్షణ ఉన్నదన్నట్లుగా మనము చదువుకొని ఉన్నాం. నమ్మి బాప్తిసం పొందిన వాడికి రక్షణ కలుగునని మనం చదువుకుని ఉన్నాం. నమ్మని వానికి శిక్ష విధించబడినని మనం చదువుకుని ఉన్న తీర్పు దినం రాబోతూ ఉన్నది. ఆ తీర్పులో నువ్వు నిలబడకుండా ఉండాలంటే, నరకానికి నువ్వు పోకుండా ఉండాలంటే ఇదే రక్షణ దినము. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన నమ్ముట వలన మనకు అనేకమైనటువంటి ఇంకా మనము చూసుకుంటూ పోతూ ఉన్నట్లయితే ఈ బైబిల్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఆయన నమ్ముట వలన ఎన్నో మనకి ప్రయోజనాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనము చూసుకుంటూ పోతూ ఉన్నట్లయితే కొల్లలుగా మనము చదువుకోవచ్చు లేఖనాల ఆధారంగా. నేను ఏదో లోకంలో ఉన్నటువంటి వాటిని తీసుకొని వచ్చి మీ ముందు పెట్టి ఏదో కథలు చెప్పటం లేదులే, కానీ లేఖనాల ఆధారంగా ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన స్వస్థపరచువాడనై ఉన్నాడు. మారు మనసును అనుగ్రహించువాడనై ఉన్నాడు. ఆయన నామములో రక్షణ ఉన్నదని నేను మీకు లేఖనాల ఆధారంగా తెలియచేస్తూ ఉన్నాను నా ప్రియులారా. కాబట్టి మీరు కూడా నమ్మండి, విశ్వసించండి, ఆ ప్రకారం నడవండి. అలాగే మనం చూద్దాం, ముగింపులోకి వచ్చున్నాము. ఒక 2-3 పాయింట్స్ మీకు తెలియచేసి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఆయన మనకి అక్కడ నూతన హృదయమును నూతన క్రియను చేయబోతూ ఉన్నాడని మనము చదువుకుంటూ ఉన్నాం. క్రీస్తును వద్దనుకున్న ఈ లోకంలో మనము జీవించుట కంటే కూడా క్రీస్తుతో కలిసి ఆయనతో శ్రమలు పడుట ఎంతో భాగ్యముగా మనం ఎంచుకోవాలి ప్రియులారా. ఈ లోకంలో మనం కొంతకాలమే, మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు, మన ఆయుష్ ఎంతో మనకి తెలియదు. ఈ లోకంలో రక్షణ వాక్యము, కృపావాక్యము నీ యొద్దకు వస్తూ ఉన్నప్పుడే నువ్వు గనక నమ్మి విశ్వసించి ఆ యొక్క ప్రకారం గనక నీ యొక్క జీవితమును ముందుకు కొనసాగించినట్లయితే దేవుడు నిన్ను కూడా రక్షించువాడనై ఉన్నాడు. చూద్దాం ప్రియులరా, యెహెజ్కేలు గ్రంథము 36-26 వచనం ప్రకారము చదవము. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. నూతన హృదయాన్ని రాతి గుండెను మీలో నుండి తీసివేసి గుండెను ఇచ్చువాడనై ఉన్నాడు. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇచ్చువాడై ఉన్నాడు. అంటే నూతన హృదయమును మనకి ఇవ్వబోతున్నాడు. నూతన హృదయం అంటే మారు మనస్సును పొంది ఈయనే దేవుడు, ఈయన యందే రక్షణ, ఈయన నామములోనే రక్షణని మనం నమ్మటము, దేవుడి యొక్క అడుగు జాడలలో మనము నడవటమే నూతనమైనటువంటి హృదయం అన్నమాట. అలాగే నూతన క్రియలు కూడా చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది యెషయా గ్రంథం 43:19లో ఉంటుంది. నూతన క్రియ చేయువాడనై ఉన్నాడు, మరి నూతన హృదయమునిచ్చువాడై ఉన్నాడు. మరి దేవుని నమ్ముట వలన ఆయన నామములో రక్షణ ఉన్నది. మరి చూసినట్లయితే ప్రియులారా, ఆయన స్వస్థపరచు దేవుడనై ఉన్నాడు, మరి విడుదలనిచ్చు దేవుడై ఉన్నాడు, జీవమునిచ్చు దేవుడై ఉన్నాడు, మరి మరి మనలను పవిత్రులుగా చేయవాడనై ఉన్నాడు. అంటే వీటన్నిటికీ కూడా 9 పాయింట్స్ దాకా మీకు ఇప్పటి వరకు నేను తెలియచేసి ఉన్నాను. ఆయన నమ్మటం వలన మనకి కలిగేటటువంటి ప్రయోజనాలు 9 పాయింట్స్ వరకు నేను చెప్పి ఉన్నాను. ఆయన మరి వీటన్నిటి నుండి మనలను మరి సమస్తమైనటువంటి దుర్నీతి నుండి, మరి అనారోగ్యంతో ఉన్నట్లయితే దాని నుండి స్వస్థతనివ్వటానికి, ఇవన్నీ కూడా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మీరు నమ్మండి, విశ్వసించండి. ఒక్కసారి మీరు ఈ ఎటువంటి పరిస్థితుల్లో ఉండి యొక్క వాక్యమును వింటూ ఉన్నారో నాకైతే తెలియదు. నీ కుటుంబంలో ఉన్నటువంటి శ్రమలు నాకు తెలియదులే, కానీ నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధలు నాకు తెలియదులే, కానీ నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉండి యొక్క వాక్యమును వింటూ ఉన్నావు. నీ కుటుంబంలో స్వస్థత లేదా, విడుదల లేదా, నీ కుటుంబంలో అభిషేకం లేదా, నీ కుటుంబంలో అనేకమైనటువంటి మరి రోగముల చేత బంధించబడి ఉన్నారా, మరి చీకటి శక్తుల చేత బంధించబడి ఉన్నారా, మీ కుటుంబానికి ఏ మార్గంలో నడవాలో తెలియక బాధపడుచు ఉన్నారా, మరి ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారో నాకైతే తెలియదులే, కానీ
నేను మీకు పరిచయం చేస్తున్నటువంటి దేవుడు స్వస్థతనిచ్చే దేవుడు, విడుదలనిచ్చే దేవుడు, గాయములు కట్టే దేవుడు, రక్షణలో నడిపించే దేవుడు, మన హృదయమును పవిత్రమైన హృదయముగా మార్చే దేవుడు, సమస్తము దుర్నీతి నుండి విడిపించే దేవుడు. మనము కనుక ఆయనను నమ్మి విశ్వసించి మరి ఆయనకు మొరపెట్టిన ఎడల, మరి యాకోబు పత్రిక 4:4 కూడా ఉంటుంది, దేవుడి యొద్దకు రండి ఆయన మీ యొద్దకు వచ్చునని. మీరు కనుక ఈ సమయంలో ఈ స్థితిలో ఉండి కనుక మీరు మొరపెట్టినట్లయితే దేవుడు మీ యొద్దకు రావడానికి చాలా సిద్ధముగా ఉన్నాడని ఒక దైవ సేవకునిగా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడనై మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు, ఇంతవరకు ఎవరికి మొరపెట్టి ఉన్నారో తెలియదు. ఒకవేళ మీకు మొరపెట్టినా, ఒకవేళ మీరు ఆ దేవుని స్తుతించినా కూడా మీకు జవాబు రాలేదేమో. ఒక్కసారి యేసుక్రీస్తు వద్దకు రండి, ఆయన రక్షకుడై ఉన్నాడు, ఆయనకు మొరపెట్టండి. మీకెంతవరకు ఎక్కడికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా కూడా సమాధానం కలగలేదేమో, కుటుంబంలో శాంతి రాలేదేమో, మీకున్నటువంటి ఆ యొక్క సమస్యల నుండి విడుదల పొందలేదేమో, మీ బిడ్డలకు మ్యారేజ్ అవ్వలేదేమో, మంచి ఉద్యోగంలో మీరు స్థిరపడలేదేమో, పరలోకం అనేది ఒకటి ఉంటుంది అని మీరు తెలుసుకోలేకపోయి ఉన్నారేమో. ఈ దినమున నేను పరిచయం చేస్తున్నటువంటి దేవుడు, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ఒకరు ఉన్నారు. ఆయనకు గనక నువ్వు మొరపెట్టినట్లయితే ఆయన ఖచ్చితంగా ఈ రాత్రికాల సమయంలోనే నీ వీడియో ఎప్పటికైనా చూడొచ్చు. సంవత్సరం కానీ, 2 సంవత్సరాలకే కానీ, లేదా 10 సంవత్సరాలకే కానీ ఈ వీడియో నువ్వు చూస్తూ ఉండవచ్చు. ఈ వీడియోలో ఎంత మాత్రం ఎన్ని సంవత్సరాలైనా సరే ఈ జీవం అనేది దీంట్లో ఇలాగనే దాగి ఉంటుంది. ఈ వీడియో ఎన్ని సంవత్సరాలకైనా నువ్వు చూసినప్పటికీ కూడా, నువ్వు చూసిన దినమునే ఆ దినమునే అక్కడ ఆ స్థలమై అందే నువ్వు గనక మొరపెట్టి నీ యొక్క జీవితమును నజరేయుడైనటువంటి యేసుక్రీస్తుకి నీ యొక్క జీవితమును నువ్వు సమర్పించుకున్న ఎడల దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతూ ఉన్నాడు. నూతన హృదయాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు, నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నాడు, నీకు విడుదలని ఇవ్వబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో మంచిగా ఉద్యోగాలు రాబోతూ ఉన్నవి, నీ కుటుంబంలో మంచిగా మ్యారేజెస్ కాబోతూ ఉన్నవి. సృష్టికర్త అయిన దేవుని మరీ ముఖ్యంగా నువ్వు తెలుసుకొనబోతూ ఉన్నావు. దేవుడు అనేవాడు ఉన్నాడా, ఈ విధంగా ఆయన మాట్లాడతాడా, ఈ విధంగా ఆయన దర్శిస్తాడా, అయ్యో ఇన్ని దినములు నాకు తెలియచేసేవారు లేరని నువ్వు మరి దుఃఖించే దినములు రాబోతూ ఉన్నవి. ఇన్ని దినములు నేను సృష్టికర్త అయిన దేవుని నేను విడిచిపెట్టి ఇంతకాలం నేను బ్రతికి ఉన్నానా అనేటటువంటి బాధపడేటటువంటి దినములు నీకు రాబోతూ ఉన్నవి. కానీ నువ్వు సంతోషించి ఆనందించి గంతులు వేయాల్సినటువంటి మరి పరిస్థితి ఏమిటంటే, నువ్వు దేవుని తెలుసుకున్నావు, దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు, ఆయన నీ మొరను ఆలకించి ఉన్నాడు, ఆయన నీతో మాట్లాడి ఉన్నాడు. అదే సంతోషకరమైన దినము. అలాగే నువ్వు నమ్మి బాప్తిసం కనుక తీసుకున్నట్లయితే మరి దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. నువ్వు బ్రతికిన దినములన్నీ కూడా మరి ఒక శ్రేష్టమైనటువంటి దినములుగా ఆయన మార్చబోతూ ఉన్నాడు. పరలోకం అనేది ఉంటుంది, దేవుడు అనేవాడు ఉన్నాడు. అయ్యో ఇన్ని దినములు నా యొక్క జీవితాన్ని నేను వృధా చేశాను కదా అని నువ్వు అనుకొని ఆయనను నమ్మి ఆయనను ఆరాధించే దినములు రాబోతూ ఉన్నవి. అలాగే నీ కోసము, నీ కుటుంబం కోసము మరి యొక్క వీడియో చూసి పశ్చాత్తాపంతో కన్నీటితో నువ్వు దేవుని అడుగుతున్నావు కనుక నీ కోసం కూడా నేను మరి చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాను. మరి మన ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో నిన్ను నీ కుటుంబాన్ని కూడా దర్శించబోతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక వీడియోతో దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యంతో మీ ముందుకు రావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. మరి మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మదేవ, ఉన్నతుడా, మహోన్నతుడా, శ్రేష్ఠుడా, సృష్టికర్త, నీకు వందనాలయ్యా. ఈ దినమున ఇదిగో నా తండ్రి, నువ్వు దేవుడు అయి ఉన్నావని, నువ్వు స్వస్థపరచువాడవు, రక్షించువాడవు అయ్యా, పవిత్రపరచువాడవు అయ్యా, సమస్త దుర్నీతి నుండి విడిపించువాడవై ఉన్నావని, అతన్ని నీ యందు ఎంత మాత్రము నువ్వు పాపము లేదని, నువ్వు మొరపెట్టిన వెంటనే ప్రార్థన ఆలకించు దేవుడు అయి ఉన్నావని, ఇంతవరకు మేము విన్నటువంటి ఈ యొక్క వాక్యమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. ఎంతమంది అయితే ఈ యొక్క వీడియోను చూస్తూ ఉన్నారు, ఈ యొక్క వాక్యమును వింటూ ఉన్నారో నా తండ్రి, వారి కుటుంబాలలో కూడా మారు మనస్సును, రక్షణను అనుగ్రహించండి. నజరేయుడైన యేసు నామములో వారి కన్నీరు, వారి కలతలు తీర్చబడును గాక, వారు దీవించబడుదురు గాక, వారి రక్షణ మార్గములకు నడచుదురు గాక. ప్రతి ఒక్కరిపైన ఈ యొక్క పరిశుద్ధ ఆత్మ అనేటటువంటి శక్తిని కుమ్మరించండి నా తండ్రి. నీకు వందనాలు.
ఇదిగో నా తండ్రి యొక్క కృపావాక్యమునకు వారి జీవితాలను ఇదిగో సమర్పించుకొనొచ్చు ఉండగా వారి జీవితాలలో మీరు నూతన కార్యం జరిగించండి నా తండ్రి. నీకు వందనాలు. కృప చూపండి, సహాయమును దయచేయండి, నూతన హృదయమును వారికి అనుగ్రహించండి. ఇదిగో నా తండ్రి నూతన శక్తిని వారికి అనుగ్రహించండి. ఎంతమంది అయితే ఈ సమయంలో నా తండ్రి మారు మనసు లేక నా తండ్రి బాధపడుచు ఉన్నారు, వారందరూ నజరేయుడైన యేసు నామములో మారు మనసును పొందుదురుగాక. స్తుతులు స్తోత్రములు నా తండ్రి. ఇదిగో నా తండ్రి అలాగే కుటుంబంలో ఉన్నటువంటి కలతల చేత, కన్నీరు చేత, రోగముల చేత, బంధకముల చేత బంధించబడిన వారికి యేసునామమున విడుదల కలుగును గాక. నీ శక్తిని కృప బిడ్డలను ఆవరించును గాక. నీ హస్తం బిడ్డలను ఆదుకొనును గాక. ఇదిగో నా తండ్రి వింటున్న వారిని అలాగే నా తండ్రి అనేక మందికి ఒక వాక్యమును పరిచయం చేస్తున్న వారి జీవితాలలో కూడా మీరు నూతనమైనటువంటి కార్యములు జరిగించి అయా ముందుకు నడిపించమని త్వరలో రానైన మా ప్రియుడు రక్షకుడైన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి సహవాసము మనకి లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభు కృప మిమ్మల్ని అందరికీ తోడైండి నడిపించునుగాక. ప్రభు కృప మీ అందరికీ తోడైండునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.